రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు అనే తేడాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఆలోచన లేని పనులతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలవుతున్నారు. అక్రమ వివాహితర సంబంధాలు పెట్టుకొని తమ సుఖం కోసం చూసుకుంటున్నారు తప్ప దీనివల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుందని, ఇబ్బందికి గురవుతుందని ఆలోచించడం లేదు. కుటుంబ బాధ్యతలను, బంధాలను మర్చిపోయి స్త్రీ పంచన చేరుతున్నారు. దీంతో వారు చేసిన తప్పులకు తల్లిదండ్రులు, కట్టుకున్న జీవిత భాగస్వామి, కడుపున పుట్టిన పిల్లలు బలవుతున్నారు. తాజాగా పంజాబ్లో కొడుకు చేసిన తప్పుకు తల్లికి శిక్ష వేసింది అత్తారింటి కుటుంబం. ఏకంగా ఆమెపై దాడి చేసి అర్ధనగ్నంగా తిప్పారు. అంతటి దారుణం ఎక్కడా? అసలేం జరిగిందో లెట్స్ వాచ్. పంజాబ్లోని తరన్ తరాన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు చేసిన పనికి తల్లిపై దాడి చేసి అర్ధనగ్నంగా ఊరేగించారు అత్తామామలు. కుమారుడికి ఓ అమ్మాయితో పెళ్లి కావలసి ఉండగా అతడు మరో మహిళతో పారిపోయి పెద్దలకు విరుద్ధంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో పిల్లనిచ్చే తల్లిదండ్రులు వీరావేశంలో తల్లి దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసి అర్ధనగ్నంగా తిప్పారు. ఆమెకు 55 ఏళ్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక బాధితురాలు మాట్లాడుతూ తన కుమారుడికి గత నెలలో ఒక అమ్మాయితో తన వివాహాన్ని నిశ్చయించామని, కానీ తన కొడుకు మరొక మహిళను తీసుకుని వెళ్లిపోయాడని చెప్పింది. ఇక ఆమెనే పెళ్లి చేసుకుంటాడని తెలిపింది. ఈ విషయం తెలిసిన మహిళ కుటుంబం కోపంతో ఊగిపోయి ఇంటిపై దాడి చేసి తన బట్టలు చించి అర్ధనగ్నంగా ఊరేగించారని పేర్కొంది. పెళ్లి విషయంలో కోడలు కుటుంబీకులు మనస్తాపం చెందారని, 5గురు తన వద్దకొచ్చి తనను కొట్టి బట్టలు చింపారని చెప్పింది. పాక్షిక నగ్న స్థితిలో ఉన్న ఆమెను ఊరేగించి వీడియో తీశారని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 5గురులో 4గురిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. చివరకు ఇలా కొడుకు చేసిన తప్పుకు తల్లి బలైపోయింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.